శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ప్రేమాలయం. రచన మోచర్ల జయశ్యామల గారు. నీ పేరేనా బాబు? రాజేష్ సుదేష్ణాదేవి కళ్ళజోడు సవరించుకుంటూ చేతిలోని కాగితం మడత పెడుతూ ఎదురుగా నుంచున్న యువకుడిని అడిగారు. అవునండి, వినయంగా అన్నాడా యువకుడు. రాజేష్, నీకిక్కడ ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు నిరభ్యంతరంగా ఉండు బాబు. మేడపైన గది ఖాళీగానే ఉంది, చూద్దువు గాని అంటూనే సీతయ్య సీతయ్య అని పిలిచారు నౌకర్ని. అమ్మగారు అంటూ మాటలోనే పరిగెత్తుకొచ్చి అల్లంత దూరంలో నిలబడ్డాడు సీతయ్య. మేడ మీద గది తాళాలు పట్రా సీతయ్య, ఆజ్ఞాపించినట్లే అన్నారావిడ. ఆవిడ మాటలలోనూ ప్రతి కదలికలోనూ ఒక మహారాణి కుండదగ్గ టీవీ హుందాతనం కనిపించి ఆశ్చర్యపోయాడు రాజేష్. ఎంతైనా జమీందార్ల బిడ్డ అనుకున్నాడోసారి. సీతయ్య పరుగున వెళ్ళి 30-40 తాళం చెవులున్న గుత్తి ఒకటి పట్టుకొచ్చాడు. మేడ మీద గది తాళం తీయి అన్నారావిడ సీతయ్యతో. చిత్తం మేడమెట్ల మీదికి దూసుకుపోయాడు సీతయ్య. రాబాబు, రాజేష్ని పిలిచి భుజాల మీద జారిపోతున్న షాల్ని సరిచేసుకుంటూ ముందుకు దారి తీశారు సుదేష్ణాదేవి. రాజేష్ మౌనంగా అనుసరించాడామెను. మేడ మీద అటు ఇటు గదులున్నాయి. మధ్యలో పెద్ద హాలు. కుడివైపు అన్ని గదులకి తాళాలు వేసున్నాయి. ఎడంవైపు కూడా గదులకి తాళాలున్నాయి. అందులో ఓ గది తలుపు తాళం తీశాడు సీతయ్య. ఆ గది వాడుకలో లేనట్లు దుమ్ము పేరుకుపోయి ఉంది. రాజేష్ సుదేష్ణాదేవి లోపలికి నడిచారు. గదులు చాలా విశాలంగా ఉన్నాయి. గదికో 2 కిటికీలున్నాయి. సీతయ్య కిటికీ తలుపులు తెరిచేసరికి ధారాళంగా గాలి వెలుతురు లోపలికి జొరబడ్డాయి. ఆ కిటికీ తలుపులు తెరవడంతో ప్రకృతి సౌందర్యానికే ద్వారం తెరిచినట్లయింది. పశ్చిమాన చండమార్తాండు లోకపాలన చాలించి విశ్రాంతి కోసం పశ్చిమ దిశలోకి పరుగులు పెడుతున్నాడు. ఆ దిశంతా సంధ్య కెంజాయ రంగులతో ఎంత మనోహరంగానో ఉంది. నీలాకాశం కింద గూళ్ళు వెతుక్కుంటూ ఎగిరిపోతున్న పక్షులు, తోట చాలా నయనానందకరంగా ఉంది. తోటలో చెట్ల మీద రకరకాల పక్షులు చేరి కిలకిల రావాలతో తోటంతా సందడితో నింపేశాయి. సహజమైన ప్రకృతి సౌందర్యం అంటే రాజేష్కి వల్లమాలిన ఇష్టం. మనసుకు ఆహ్లాదం కలిగించే దృశ్యం కానీ ప్రకృతి కానీ ఎక్కడున్నా ఆస్వాదించకుండా ఆనందించకుండా ఉండలేడు. ప్రకృతిలో అద్భుతమైన అందాలు వీక్షిస్తూ సర్వం మర్చిపోయి రోజులకు రోజులు గడిపేయగలడు. అడ్డుపెట్టేవాళ్ళు లేకపోతే. కిటికీలోంచి కనిపిస్తున్న ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైపోయి అలాగే నిలబడిపోయాడు రాజేష్. చూసావా బాబు, ఎంతైనా కళారాధకులు అదృష్టవంతులు. సుదేష్ణాదేవి మాటలకి ఉలిక్కిపడ్డాడు రాజేష్. ఎందుకు మీరలా అనుకుంటున్నారు? అవును, నేను ఈ ఇంట్లో పుట్టాను, పెరిగాను, ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈ కిటికీ వద్దే నిలబడి ఎన్నోసార్లు ఇలా తోటలోకి చూసేదాన్ని. కానీ ఎప్పుడు నువ్వు అనుభవిస్తున్న పారవస్యాన్ని అనుభవించలేకపోయాను నవ్వుతూ అన్నారావిడ. అలా ఎందుకు అనుకోవాలి? సహజంగా ప్రకృతి సౌందర్యం అంటే ఎవరికైనా ఇష్టమే, అవుననుకో. కానీ నీలాంటి కళాకారులకు సర్వం మర్చిపోయేలా కూడా చేస్తుంది కదూ. ఆవిడ మాటలకు రాజేష్ నవ్వేశాడు. చూడు బాబు, మా నాన్నగారు మీ నాన్నగారు స్నేహితులు కదా. ఇదివరకెప్పుడు నువ్వు ఇక్కడికి రాలేదా? చేతిలో మడతపెట్టిన కాగితాన్ని చూస్తూ అడిగారావిడ. లేదు, నాన్నగారే అప్పుడప్పుడు మీ నాన్నగారి గురించి చెబుతూ ఉండేవారు. మా నాన్నగారిని మీరు చూశారా? రాజేష్ వినయంగా అన్నాడు. నేను చాలాసార్లు ఆయన పేరు విన్నాను కానీ మొదటిసారిగా చూసింది మా నాన్నగారు పోయినప్పుడే. అప్పుడు వచ్చారాయన ఈ ఊరికి. అప్పుడే ఎవరో చెప్పారు ఫలానా అంటే ఆయనే అని. అవునట, ఆయన ఇక్కడికి ఒక్కసారే వచ్చానని చెప్పారు. ఈ సీతాపురం ప్రకృతి సౌందర్యం మా నాన్నగారి హృదయంలో గాఢంగా ముద్ర వేసిందట. అందుకే నీలాంటి చిత్రకారులకు ఆ ప్రకృతి మరింత ఉత్తేజం కలిగిస్తుంది. వెళ్ళి కొన్నాళ్ళుండిరా. జమీందారు గారి కుమార్తెకు ఉత్తరం రాసిస్తానంటూ పంపారు నన్ను. నాకు అనిపించింది కొన్నాళ్ళు ఎక్కడైనా ప్రశాంతమైన పల్లెటూరులో గడపాలని. ఆ హైదరాబాదులో ప్రకృతి సౌందర్యం మాట దేవుడెరుగు. ఆకాశం కూడా కనిపించకుండా మేడలు మిద్దెలు లేచిపోతున్నాయి కదండి అన్నాడు రాజేష్ నవ్వుతూ. నిజమే బాబు, ఎంతైనా పల్లెలు వాటి అందాలు పట్టణాలకేమొస్తాయి? నీకిక్కడ ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళుండు. నీకే లోటు రాకుండా చూసే బాధ్యత నాది. నాకు నీలాంటి కళాకారులంటే చాలా అభిమానం బాబు. సంతోషమమ్మా, చాలా ఆనందంగా అన్నాడు రాజేష్. ఇంతకీ ఈ గది నీకు నచ్చిందా బాబు? చాలా బ్రహ్మాండంగా ఉంది. రేపు ఉదయమే నా సామాన్ తెచ్చేసుకుంటాను. అలాగే చేయి బాబు
అంటూ సీతయ్య కేసి తిరిగి, ఈ గది ఈ మధ్యన వాడడం లేదు, దుమ్ము నిండి ఉంది, కడిగి శుభ్రం చేయండి అంటూ బయటికి దారి తీశారు సుదేష్ణాదేవి. ఆమెని అనుసరించాడు రాజేష్. ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు. మెట్లు దిగి హాల్ అంతా చాలా సువిశాలంగా సునాయాసంగా 100 మంది పడుకునేటంత పెద్ద హాలు అది. పైగా పైన దానిమ్మకాయల గుత్తి ఆకారంలో లైట్లు, గోడలకి ఖరీదైన చిత్రాలు వేలాడుతున్నాయి. అందులో ఎక్కువగా రవివర్మ చిత్రాలు రాజేష్ దృష్టిని ఆకర్షించాయి. సింహద్వారం పైన పెయింట్ చేసిన పెద్ద పెద్ద చిత్రాలున్నాయి. అందులో ఒక చిత్రంలో బుర్ర మీసాలు, తీక్షణంగా చూస్తున్న చిన్న కళ్ళు, పెద్ద తలపాగా, విశాలమైన నుదురు, ఆయనే రావ్ బహదూర్ రఘుపతి రత్నంగా గమనించాడు రాజేష్. ఆయన మీ నాన్నగారే అనుకుంటాను, ఆ చిత్రం చూపిస్తూ అన్నాడు రాజేష్. అవును బాబు, ఆ పక్క చిత్రం మా అమ్మగారిది. సుదేష్ణాదేవి తల్లిదండ్రుల చిత్రాల వంక భక్తిభావంతో చూస్తూ అన్నారు. మరి ఆ పక్కది? ఇంకో చిత్రం చూపిస్తూ అడిగాడు రాజేష్. ఆ చిత్రంలో జగదేక సుందరి లాంటి స్త్రీమూర్తి నిండు యవ్వనంతో మిడిసిపడుతోంది. అది మా అక్కయ్య వరూధినిది. సుదేష్ణాదేవి కంఠం నెమ్మదిగా పలికింది. ఆవిడ ఎక్కడుంటారిప్పుడు? కుతూహలంగా అడిగాడు. ఎక్కడని చెప్పను బాబు, అమ్మా నాన్నగార్ల వద్ద ఉండి ఉంటుంది, పేలవంగా నవ్వుతోంది సుదేష్ణాదేవి. అంటే? ఉలిక్కి పడ్డాడు ఆమె మాటలకి. అంటే ఏముంది బాబు, అక్కయ్య ఈ లోకం విడిచి చాలా ఏళ్ళైంది. ఆమె కంఠం జీరబోయింది. అయ్యో, బాధపడ్డాడు రాజేష్. మళ్ళీ అంతలోనే తేరుకొని, రాబాబు ఇల్లంతా చూద్దు గాని అంటూ రాజేష్ని వెంట పెట్టుకొని వంటశాల, భోజన గదులు మొత్తం అంతా చూపించారావిడ. జమీందార్ల భవనం అంటే జమీందార్ల భవంతిలానే ఉంది. అడుగడుగున ఐశ్వర్య చిహ్నాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఎటు చూసినా ఎక్కడ చూసినా వైభోగమే. జమీందారీ పద్ధతులు రద్దయినా ఆ వైభోగం మాత్రం తగ్గలేదు. కావలసినంత ఆస్తి, రాజుగారి కోటలాంటి భవనం నిండా నౌకర్లు, చాలా అట్టహాసంగా ఉంటుంది. తిరిగి మళ్ళీ హాల్లోకి వచ్చాక, కూర్చోబాబు, కొంచెం పలహారం కాఫీ తీసుకెళ్దు గాని అంది సుదేష్ణాదేవి. వద్దండి మొహమాటంగా అన్నాడు రాజేష్ సోఫాలో కూర్చుంటూ. అలా మొహమాట పడితే కుదరదు బాబు. ఇక్కడున్నన్నాళ్ళు ఈ ఇంట్లో మనిషిగా కలిసిపోయి తిరగాలి. నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు, తెలిసిందా అంటూ తను సోఫాలో కూర్చుంటూ, సీతయ్య, వెంకటాద్రి అంటూ వరుస పెట్టి నౌకర్లందరినీ పిలిపించిందావిడ. అందరూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డారు. నౌకర్లందరినీ చూస్తూ, ఈ బాబుగారు కొన్నాళ్ళు ఇక్కడుంటారు. ఆయనెప్పుడు ఏది చెప్పినా కనుసన్నలలో కదిలి పనిచేయండి, జాగ్రత్త అంటూ ఆజ్ఞాపించిందామె. చిత్తం అమ్మగారు అందరూ ఒకేసారి అన్నారు. వెళ్ళండి, ఎవరైనా వెళ్ళి ముందు అబ్బాయి గారికి కాఫీ పలహారం తెచ్చిపెట్టండి. అలాగే అమ్మగారు. అందరూ తలోవైపుకి పరిగెత్తుకుపోయారు. ఈ ఊళ్ళో హోటల్ లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? రాజేష్ అడిగాడు. హోటలా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగిందావిడ. భోజనానికి వాటికి. అతని మాట పూర్తి కాలేదు. ఆహా, అదేం కుదరదు. భోజనం, టిఫిను, కాఫీ అన్నీ ఇక్కడే. నువ్వు మొహమాట పడకూడదని ముందే చెప్పాను. నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇబ్బంది కాదు బాబు, ఈ ఇంటి గడప తొక్కిన వాళ్ళు మరో చోటికి భోజనానికి వెళ్ళకూడదు, అదంతే సుదేష్ణాదేవి ఖచ్చితంగా అంది. మీరలా అంటే నేనేం చెప్పగలను? ఆవిడ అంతలా అలా చెబుతుంటే కాదనడం మూర్ఖంగా ఉంటుందనిపించింది అతనికి. అంతలో రాజేష్ దృష్టి మళ్ళీ సుదేష్ణాదేవి అక్కయ్య వరూధిని చిత్రంపై వాలింది. పల్చని కోలముఖంలో పెద్ద పెద్ద కళ్ళు ఆకర్షణీయంగా ఉంది. సన్నని ముక్కు, చిన్న నోరు, ఒత్తైన తలకట్టు, ఎక్కడలేని సౌందర్యం ఆ 2 కళ్ళల్లో మహా అద్భుతంగా నిండి ఉంది. సహజంగా అందాన్ని ఆరాధించే రాజేష్ని ఆమె అద్భుతమైన సౌందర్యం ఆకట్టుకుంది. అసలే చిత్రకారుడు, సౌందర్యాన్ని తరిచి చూడడం అతనికి అలవాటు. సహజ సౌందర్యాన్ని కాంక్షించే అతను వరూధిని చిత్రంపై నుంచి చూపులు తిప్పుకోలేకపోయాడు. ఆమెనలా చూస్తున్న కొద్దీ విచిత్రమైన అనుభూతి ఒకటి గుండెల్లో నిండిందతనికి. తర్వాత కాఫీ పలహారం ముగించాక, తోట కూడా చూసిరా బాబు అందావిడ. ఎందుకండి, రేపు ఉదయం నుంచి ఇక్కడే ఉంటాను కదా నవ్వుతూ అన్నాడు రాజేష్. పోనీలే, ఒకసారి చూసిరా బాబు. సీతయ్య, బాబుగారిని తోటలోకి తీసుకెళ్ళి చూపించరా అందావిడ సీతయ్యతో. ఆవిడ అభిమానానికి లొంగిపోయాడు రాజేష్. లేచి సీతయ్య వెంట తోటలోకి దారి తీశాడు. 1/2 ఫర్లాంగ్ పొడుగు, అంతే వెడల్పు గల తోటలో లేని మొక్కలంటూ లేవు. ఎంతో క్రమబద్ధంగా క్రమశిక్షణగా పెంచుతున్న అనేక రకాల క్రోటన్స్ మొక్కలు నవనవలాడుతున్నాయి. తోటలో 2 ఫౌంటైన్లు కూడా ఉన్నాయి.
కొలనులా ఉన్న నీటిలో నిండుగా తామర పూలు విచ్చి ఉన్నాయి. ఆ నీటికి నాచుగాని పాచిగాని లేక స్వచ్ఛంగా ఉంది. ఫౌంటైన్లోంచి తుంపరగా పడుతున్న నీటి జల్లులు తెల్లగా పెద్దగా విచ్చుకున్న తామర పుష్పాలపై పడి ఆ పూలు సన్నగా తలలూగిస్తుంటే చూడడానికి ఎంతో బాగుంది. మరికొంత దూరం వెళ్ళేసరికి పెద్ద డాబా ఇల్లు తోట మధ్యలో కనిపించింది. చూడడానికి పాడుపెట్టిన ఇల్లులా కనిపిస్తోంది. పైకి బూజు పట్టి ఏవో పక్షులు చేరున్నాయి. ఆ ఇంట్లో ఎవరూ లేరా సీతయ్య? వెనకాలే వస్తున్న సీతయ్యని అడిగాడు రాజేష్. ఇప్పుడెవరూ లేరు బాబు. పెద్దయ్య గారుండగా ఈ తోటలో ఈ ఇంట్లోనే ఎక్కువగా ఉండేవారు బాబు అన్నాడు సీతయ్య. ఆహా, తల పంకిస్తూ ముందుకు సాగాడు రాజేష్. పువ్వులని చెట్లని పలకరిస్తూ తోట చివరికంటా వెళ్ళాడు రాజేష్. వెళ్ళి అక్కడ ఆగిపోయాడు. కదలక మెదలక. అతని చూపులకెదురుగా 2 అశోక వృక్షాలు అటూ ఇటూ ఎత్తుగా ఏపుగా పెరుగున్నాయి. వాటి నీడలో 2 సమాధులు. తెల్లని పాలరాతిలో మిలమిల మెరుస్తున్న సమాధులు రాజేష్ దృష్టిని ఆకర్షించాయి. రోజూ వాటికి దీపాలు పెడతారనే దానికి నిదర్శనంగా చిన్న గూళ్ళల్లా ఉన్న వాటిల్లో మకిలి పట్టిన దీపపు ప్రమిదలున్నాయి. రాజేష్కి ఆ పాలరాతి సమాధులు చూస్తుంటే ఏమిటో విచిత్రంగా అనిపించింది. వాటిని చూడగానే గుండెల్లో నుంచి అదో విధమైన పులకింత బయలుదేరి శరీరంలో అణువణువు వ్యాపించి తన్మయత్వం కలిగించింది అతనికి. వెళ్ళి ఆ సమాధుల మీద చెయ్యి వేసి చూశాడు. అదో విధమైన స్పర్శానుభూతి అతని శరీరంలో విద్యుత్లా పాకింది. విచిత్రంగా అనిపించింది. తిరిగి వాటి మీద చెయ్యి వేసి తీసేశాడు. వేసినప్పుడల్లా అవ్యక్తంగానే గగుర్పాటు ఆనందానుభూతి కలిగాయి అతనికి. నవ్వుకున్నాడు రాజేష్. ఎవరివో సమాధులు. వాటిని చూడగానే తనలో ఇంత సంచలనం దేనికి? వాటిని ముట్టుకున్నంత మాత్రాన తనలో ఈ అర్థం కాని అనుభూతి ఏమిటి? ఎవరివై ఉంటాయి ఈ సమాధులు? జమీందారు రఘుపతి రత్నం గారిదా? ఆ పక్కన ఆయన భార్యదా? ఏమో ఎవరివో అనుకుంటూ సీతయ్యను అడుగుదామని వెనక్కి తిరిగాడు. సీతయ్య అంత దూరంలో నేల మీద రాలిన ఎండుటాకులు ఏరుతూ కనిపించాడు. అది చూసి తన ఉద్దేశం మార్చుకున్నాడు రాజేష్. ఈ జమీందార్ల వంశంలో ఎవరివో అయి ఉంటాయి అనుకుంటూ అక్కడి నుంచి దూరంగా కనిపిస్తున్న వాళ్ల భవంతి వైపు చూశాడు. బయట నుంచి చూస్తే మహారాజా వారి కోటలా ఉంది టీవీగా. ఆ తోట మొత్తం అంతా కలియ తిరిగి చూసిన రాజేష్ మనసు ఆనందంతో నిండిపోయింది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన పల్లెటూరి సౌందర్యం కళ్ళబడడంతో అతనికి ఎంతో తృప్తిని కలిగించింది. వెనక్కి వస్తూ సీతయ్య, ఇంట్లో పిల్లలెవరూ కనిపించలేదేం అని అడిగాడు. పిల్లలు ఎవరున్నారండి బాబు? ఎవ్వరూ లేరు అన్నాడు సీతయ్య. అదేం, అమ్మగారికి లేరు? లేరండి, 6 పెనిమిటి పెళ్ళైన కొన్నాళ్లకే చనిపోయారండి చెప్పాడు సీతయ్య. పాపం, అందుకే ఎవరూ కనిపించలేదు. అంటే ఆవిడొక్కరే ఉంటారన్నమాట అంత ఇంట్లోనూ స్వగతంలా అనుకున్నాడు రాజేష్. అప్పుడప్పుడు చిన్నమ్మగారు వస్తారండి, వచ్చినప్పుడల్లా 2 దినాలుంటారండి అన్నాడు సీతయ్య. చిన్నమ్మగారా? ఎవరు? ఆరేనండి, అమ్మగారి మేనకోడలు. ఆహా అని ఊరుకున్నాడు రాజేష్. సుదేష్ణాదేవి దగ్గర సెలవు తీసుకుని ఆ పూటే వెళ్ళిపోయాడు రాజేష్ కారులో. ఉదయం 8 కల్లా తన సామానంతా తీసుకుని కారు దిగాడు రాజేష్ వరూధిని నిలయం ముందు. సీతయ్య తదితర నౌకర్లు రాజేష్ తెచ్చిన సామానంతా అతనికి కేటాయించిన గదిలోకి చేరవేశారు. గదిలో ప్రవేశించిన రాజేష్ ముందుగా తోటవైపున్న కిటికీ తలుపులు తెరిచాడు. తోటంతా బాగా కనిపిస్తోంది. దూరంగా తెల్లగా మిలమిలా మెరిసిపోతున్న సమాధులు కూడా కనిపిస్తున్నాయి. రాజేష్ హృదయం ఆనందంతో ఎగిసిపడింది. అలా ఆ తోట స్వచ్ఛంగా తెల్లగా నిగనిగలాడుతున్న ఆ సమాధులు చూస్తూ అలా ఎంతసేపన్నా కిటికీ వద్ద కూర్చుని చూడొచ్చు అనుకున్నాడు రాజేష్. కాసేపు ఆ కిటికీ దగ్గరే నిలబడిపోయాడు. గదిలో సామానంతా పెట్టేసి నౌకర్లు వెళ్ళిపోయారు. 2 గదులు విశాలంగానే ఉన్నాయి. ఆ రెండో గదిలో పక్కగా పెద్ద మంచం, ఇంకో పక్క ఒక టేబుల్ ఉన్నాయి. అవి రాజేష్కి ఆశ్చర్యం కలిగింది. ముందు రోజు గదిని చూసినప్పుడు అవి లేవా గదిలో? అంటే అవి నిన్న రాత్రి తను వెళ్ళిపోయాక ఆ గదిలో వేశారని ఊహించాడు. తన సామానంతా ఒక్కొక్కటి ఎక్కడ ఉంటే అందంగా ఉంటుందో అక్కడ సర్దసాగాడు. గది తలుపులు దగ్గరకు వేసి బట్టల సూట్ కేస్ వెనక గదిలో మంచం కిందికి తోసేశాడు. టేబుల్ ముందుకు గదిలోకి తెచ్చుకుని దాని మీద రంగులు కలుపుకునే ట్రే, బ్రష్లు, కలర్ బాక్సులు, పేస్టు, ట్యూబులు వరుస క్రమంలో అమర్చుకున్నాడు. ఈజిల్ గదిలో ఒక పక్కగా అమర్చాడు. దాని మీద సగం రంగులు పులిమిన క్యాన్వాస్ ఉంది. ఇంకా కొన్ని ఆయిల్ పెయింట్స్ వేసిన చిత్రాలు కొన్ని గోడలకు తగిలించాడు. ఖాళీ ఫ్రేములు, ఖాళీ క్యాన్వాస్లు అలమారలో సర్దేశాడు. తన వెంట తెచ్చుకున్న పుస్తకాలన్నీ
ఒక అలమారలో చక్కగా అమర్చాడు. గదంతా పూర్తిగా సర్దడం అయ్యాక కిందికి దిగొచ్చాడు రాజేష్. హాల్లో కనిపించిన సుదేష్ణాదేవి, ఏం బాబు అన్నీ సర్దుకున్నావా అని అడిగారు. అంతా అయిందండి అంటూ హాల్లోంచి వీధిలోకి వెళ్ళాడు. రాజేష్ డ్రైవర్ని పిలిచి కారు తనకు అవసరం లేదని వెళ్ళిపోమ్మని చెప్పి పంపేశాడు. మళ్ళీ తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అలా గదిలోకి వెళ్ళిన 2 నిమిషాలకే సీతయ్య వచ్చి, బాబుగారు పలహారం టైం అయింది, భోజనాల గదికి రండి, అమ్మగారు కూర్చున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. రాజేష్ వెళ్ళి కాఫీ టిఫిన్ పూర్తి చేసొచ్చాడు. సుదేష్ణాదేవితో కలిసి ఆ పూట ఇంకా ఏమీ పని చేయబుద్దయ్యలేదు. గదిలో అటు ఇటు తిరుగుతూ గడిపాడు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో భోజనానికి పిలుపొచ్చింది. రాజేష్ వెళ్ళి భోజనం చేసొచ్చాడు. డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ చాలా పెద్దది. దాని చుట్టూ ఇంచుమించు 15 కుర్చీల దాకా ఉన్నాయి. ఇంట్లో అంత జనాభా లేకపోయినా అన్ని కుర్చీలెందుకో అర్థం కాలేదు రాజేష్కు. కానీ మాటల్లో సుదేష్ణాదేవి చెప్పిన విషయం ఏమిటంటే, ఆవిడ తండ్రి గారు ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేవారు కాదట. ఏ రోజు ఆయన సరసన 10 మంది తక్కువగా ఉండేవారు కాదట. అందుకని ఒకేసారి పెద్ద డైనింగ్ టేబుల్, కుర్చీలు కొన్నారుట. ఆయన ఉన్నన్నాళ్ళు అలాగే జరిగినా ఆయన లేకున్నా ఈనాడు కూడా ఆ పద్ధతే అమల్లో ఉందా ఇంట్లో. సుదేష్ణాదేవికి తండ్రికి తృప్తి కలిగించే ఏ పనైనా చేయడం ఇష్టం. భోజనం అయ్యాక రాజేష్ తన గదిలో పడుకొని నిద్రపోయాడు. ఏనాడు పగటి నిద్ర అలవాట్లేని రాజేష్ నిద్రలేచాక తన నిద్రకు తనే ఆశ్చర్యపోయాడు. నీట్గా టాయిలెట్ అయి కాసేపు అలా ఆ పల్లెపట్టు అందాలు తిలికిద్దామని బయటకు నడిచాడు గది తలుపులు వేసి. సూటు బూట్లలో ఉండి ఆ జమీందారు భవింతలో నుంచి బయటపడిన రాజేష్ని చూసి వీధులలో ఎదురుపడ్డ వ్యక్తులు పక్కలకు తప్పుకుంటూ నమస్కారాలు చేస్తూ వెళ్తున్నారు. అతనెవరో వాళ్ళెవరో అతనికి తెలియకపోయినా నమస్కారాలు పెడుతూనే ఉన్నారు. వీధులలో పిల్లలు ఆడుకుంటున్నారు మట్టిలో. రైతాంగం కొంతమంది నెత్తిన గడ్డిమోపులు, భుజాన నాగళ్ళు వేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంకా కొంతమంది పశువులను తోలుకొస్తున్నారు. ఆ గోధూళి భూమి నుంచి మింటికి ఎగసి అదో రకమైన అందాన్ని తెస్తోంది ఆ వీధికి. వీధి నిండా ఆవులు, గేదెలు, ఎద్దులు, వాటి వెనక మాసి పేలికలైన గుడ్డలతో చీకి పారేసిన తాటిపండుల చింపిరి జుట్లతో పిల్లలు. రాజేష్ ఆ పశువులను తప్పించుకొని ముందుకు సాగుతుంటే వెనక తన గురించిన మాటలు వినిపించాయి. ఎవరో పట్నం బాబులాగున్నారు. లాగా ఉండడమేమిటి, పట్నం దొరబాబే, పెద్దయ్య గారింట్లో ఉంటారట. ఎవరు, మన పెద్దయ్య గారింట్లోనే. ఆరి బంధువులేమో. ఆ సంభాషణ విని నవ్వుకుంటూ అలా ముందుకు ఊరి చివరకు సాగిపోయాడు. ఎటు చూసినా కనుచూపు మేర వరకు పచ్చని పొలాలు, పంట కాలువలు, సన్నని కాలిబాటలు. రాజేష్ ఆనందంతో ఉత్తేజితుడయ్యాడు. ఎన్నాళ్ల నుంచో అలా పల్లెల్లో పచ్చని పొలాల్లో షైర్లు కొట్టాలని ఏది ఆ కోరిక ఇన్నేళ్లకు తీరింది. ఆనందంతో అడుగులు తడబడుతుంటే ఆ పొలాల మధ్య నడవసాగాడు. ఆ పైరుల మీదుగా వచ్చే చల్లచల్లని పిల్లగాలులు శరీరాన్ని మృదువుగా తాకి మైమరిపిస్తున్నాయి. ఇంతలో ఎదురుగా కిలకిలా నవ్వుకుంటూ నెత్తిపైన పచ్చగడ్డి మోపులతో పల్లెపడుచులు కొందరు ఎదురొచ్చారు. మోకాళ్ల పై వరకు చీర ఎగగట్టి గోచీ పెట్టి భుజాల చుట్టూ పైట తిప్పి బిగలాగి బొడ్లో దోపుకొని నెత్తిన పెట్టుకున్న గడ్డిపోపుని ఒక చెయ్యెత్తి పట్టుకునొస్తూ వాళ్లల్లో వాళ్ళు ఎకసక్కేలాడుకుంటూ అమాయకంగా నిండుగా నవ్వుకుంటున్న వాళ్ళని చూసి రాజేష్ ముగ్ధుడైపోయాడు. అంత స్వచ్ఛంగా నిర్మలంగా నవ్వడం ఆ కాపు పడుచులకే పరిమితమేమో అనుకున్నాడు. ఎండనక వాననక చలి అనక కష్టించి పనిచేసేవారి శరీరాలు మోటుగా నల్లగా నిగనిగలాడుతూ నిండు యవ్వనంలో ఉండి నిర్భయంగా స్వేచ్ఛగా ఆ కొండ చరియల్లో, ఆ పచ్చని పొలాల్లో, ఆ వినీలాకాశం క్రింద అలా తిరుగుతున్న స్త్రీమూర్తుల సౌందర్యం, అమాయకత్వం రాజేష్ని విచలితుణ్ణి చేశాయి. ఆ పడుచులు ఎదురుగా వచ్చిన రాజేష్ని చూసి ఒక్కసారిగా నవ్వులాపేసి అతనికేసి వింతగా చూశారు. రాజేష్ కొంచెం పక్కకు తొలగి వారికి దారిచ్చాడు. వాళ్ళు భయంగా ఒదిగి ఒక్కరొక్కరుగా రాజేష్ని దాటుకుంటూ వెళ్ళిపోయారు. రాజేష్ ముందుకు సాగిపోయాడు హుషారుగా. ఎంత దూరం వెళ్ళినా అవే పొలాలు, పచ్చని పొలాలు, కంటికి మనసుకు ఆహ్లాదకరమైన ఆకుపచ్చని పైరులు, గాలికి సన్నగా తలలూగిస్తున్న ఆ పైరులాగానే ఆనందంతో ఊగిపోయాడు రాజేష్. ఆ వాతావరణానికి అలా చాలాసేపు తిరిగి మళ్ళీ వెనక్కి మళ్ళాడు రాజేష్. గది తలుపులు తెరిచి కిటికీ వద్దకు వెళ్ళి నించున్నాడు. సరిగ్గా అదే సమయంలో ధవళ వస్త్రధారణలో తలమీదుగా చీరచెంగు కప్పుకొని ఉన్న సుదేష్ణాదేవి సమాధుల వద్ద దీపారాధన చేస్తూ కనిపించారు. అప్పుడప్పుడే కనుచీకట్లు అలుముకుంటున్న సమయంలో
తెల్లగా మిలమిలలాడుతున్న సమాధులు, వాటి గూళ్ళల్లో వెలుగుతున్న దీపాలు వింతగా అనిపించింది రాజేష్కి. సుదేష్ణాదేవి అక్కడి నుంచి కదిలి వరూధిని నిలయం వైపు సాగిపోయింది. ఆ 2 సమాధులు జమీందారు దంపతులవై ఉంటాయి. అందుకే సుదేష్ణాదేవి రోజు సంధ్యవేళ సమాధుల వద్ద దీపారాధన చేస్తారు కాబోలు. ఆ తర్వాత బట్టలు మార్చుకొని ఆ పూటకు ఫ్రీగానే గడిపేశాడు. ఆ రోజు అలా వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని అసలు పనికి పూనుకున్నాడు రాజేష్. అంత క్రితం సగంలో ఆపేసిన చిత్రాన్ని పూర్తి చేయ సంకల్పించాడు. పరికరాలన్నీ దగ్గర పెట్టుకుని ట్రేలో రంగులు కలుపుకోసాగాడు. అంతలో గది గుమ్మం దగ్గర మెరుపు మెరిసినట్లయింది. తలెత్తి చూశాడు రాజేష్. కళ్ళు జిగేలుమన్నాయి. నిజంగానే గది గుమ్మం వద్ద మెరుపులాంటి యువతి నుంచుని తనకేసే కళ్ళు వెడల్పు చేసి చూస్తోంది. తలెత్తి చూసిన రాజేష్ కళ్ళు ఆమె కళ్ళతో కలిశాయి. ఎవరు మీరు? ఇక్కడెందుకున్నారు? ఎప్పటినుంచి ఉంటున్నారు? ఎవరినడిగి ఉంటున్నారు? ఆ యువతి గబగబా వెనకాల ఎవరో తరుముకొస్తున్నంత తొందరగా ప్రశ్నించింది. తెల్లబోయాడా ప్రశ్నలకు రాజేష్. నోటమ్మట మాట రాలేదో నిమిషం. తర్వాత ఇంతకీ మీరెవరు? తాపీగా ప్రశ్నించాడు. నన్నే అడుగుతావా అన్నట్లుగా చూసిందామె. ఏమంత ఆశ్చర్యపోతున్నారు? ఆమెకేసి సూటిగా చూస్తూ అడిగాడు. వెంటనే తేరుకుందామే. అధిక ప్రసంగం అనవసరం. ముందు నేనడిగింది చెప్పండి. ఆ కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే బుద్ధిమంతులా ఒప్పుకొని చేతిలో పనాపి తీరిగ్గా కూర్చున్నట్లు సర్దుకొని కూర్చొని, చూడండి, నాకు కాస్తంత అంటే కాస్తంతే సుమా మతిమరుపు ఉంది. ఇందాక మీరు ఏమిటేమిటో వరుసగా ప్రశ్నల పరంపర గుప్పించేశారు. ఏది ఒక్కటొక్కటిగా అడగండి, టక్కున సమాధానం చెప్పేస్తాను. అన్ని మాటలు అని తలెత్తి చూసేసరికి ఎదురుగా ఆమె లేనే లేదు. ఉక్కిరి బిక్కిరయ్యాడు రాజేష్. అరే, ఎప్పుడు వెళ్ళిపోయిందామె అనుకున్నాడు. అతను మాట్లాడే ధోరణికి ఆమె నవ్వాపుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయిందని అతనికేం తెలుసు? ఆ తర్వాత చాలాసేపటి వరకు తన పనిలో లీనం కాలేకపోయాడు రాజేష్. నడిచి వచ్చిన వీనస్లా ఎదురుగా నుంచున్న ఆమె రూపమే కళ్ళ ముందు కదలసాగింది. ఎవరీమే? ఇక్కడికెందుకు వచ్చింది? ఈ ఇంట్లో ఆమెకు ఎటువంటి స్థానం ఉంది? కొత్తగా కనిపించిన వ్యక్తిని కదా, ఎందుకొచ్చావు, ఎవరు రమ్మన్నారు అని అడుగుతుందేమిటి? అది తొందరపాట లేక అహంకారమా? సుదేష్ణాదేవి బంధువులా? ఎవరామె? ఆమె ఎవరైనా చాలా అద్భుతమైన సౌందర్యవతి. క్రింద హాల్లో చిత్రంలో వరూధిని సౌందర్యం తర్వాత అంత ఆశ్చర్యపరిచే అందం ఆమెదని క్షణంలో గ్రహించేశాడు. ఆమె అందం అతని కళ్ళను బిరుమిట్లు గొల్పింది. గులాబీలు, సన్నజాజులు, పాలు, తేనె అన్నీ కలిపి తయారు చేసినట్లుంది ఆ సౌందర్యం. అలాగే కూర్చొని ఆలోచిస్తున్న అతనికి సీతయ్య కింద నుంచి చిన్నమ్మాయి గారు అంటూ పిలవడం వినిపించింది. ఎవరా చిన్నమ్మాయి గారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆమె కాదు కదా అనుకుంటూ చటుక్కున లేచి వరండాలోకి వచ్చాడు. అంత క్రితం కుడివైపున గదికి తాళం వేలాడుతుండేది. కానీ ఇప్పుడు గది తలుపులు తీసున్నాయి. రాజేష్ గది యువతలకు వచ్చిన సమయంలోనే ఆ గదిలోంచి ఆమె బయటకు వచ్చింది. వస్తూనే రాజేష్ వైపోసారి చూసి మళ్ళీ విసురుగా తల తిప్పుకొని చకచక మెట్లన్నీ దిగిపోయింది. రాజేష్కు నవ్వొచ్చింది. ఎందుకు ఆమెకు తనంటే కోపం? తనేం చేశాడని? ఏనాడు ముఖపరిచయమైనా లేని తన మీద ఏమిటి కోపం? నవ్వుకుంటూ రాజేష్ మెట్లు దిగుతున్న ఆమె కేసు చూశాడు వెనకగా. సరిగ్గా అదే సమయంలో ఆమె చివరి మెట్టు మీద ఆగి వెనక్కి తిరిగి చూసిందోసారి. రాజేష్ కళ్ళు కొంటగా మెరిశాయి. ఆమె చూస్తుండగానే గిర్రున వెనుదిరిగిపోయాడు కావాలనే. అతను అలా వెళ్ళిపోగానే రుసరుసలాడుకుంటూ వెళ్ళిపోయిందామె. గదిలోకి వచ్చిన రాజేష్కి చటుక్కున గుర్తుకొచ్చింది సీతయ్య చెప్పిన మాట. సుదేష్ణాదేవికి మేనకోడలుందని, అప్పుడప్పుడు వస్తూ ఉంటుందని చెప్పాడు. ఆవిడేనేమో అనుకుంటూనే మళ్ళీ తన పనిలో తను లీనమయ్యాడు రాజేష్. మరో 2 గంటలకంతా చిత్రాన్ని ముగించాడు అనుకున్న విధంగా. చివరగా ఫైనల్ టచప్ ఇస్తున్న టైంలో సీతయ్య వచ్చి భోజనానికి పిలిచాడు. చేతిలో పని ముగించి చేతులు శుభ్రం చేసుకుని గది తలుపులు దగ్గరకు వేసి డైనింగ్ హాల్లోకి నడిచాడు. డైనింగ్ టేబుల్ దగ్గర సుదేష్ణాదేవే కాక ఆమె కూడా కూర్చుని ఉంది. హాల్లో అడుగుపెట్టిన రాజేష్ని చూస్తూనే ఆమె తలుంచేసుకుంది. రా రా బాబు అంటూ సుదేష్ణాదేవి రాజేష్కి కుర్చీ చూపించింది. తలుంచుకుని ప్లేట్లో అన్నం కలుపుకోసాగాడు. అతను అలా మౌనంగా తలుంచుకుని ఎటూ చూడకుండా భోజనం చేస్తుంటే ఆమె ప్లేట్లో చేయి పెట్టుకుని అతని వంక చురచురా చూడసాగింది. ఎందుకో అప్రయత్నంగా తలెత్తిన రాజేష్ కళ్ళు ఆమె కళ్ళతో కలిశాయి. ఆమె చటుక్కున తలదించుకుని తింటున్నదిలా నటించసాగింది. చూడు బాబు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మా మేనకోడలు అహల్య.
పట్నంలో కాలేజీలో చదువుతోంది అన్నారావిడ. అలాగా అన్నట్లు తల పంకించి నమస్తే చెప్పడానికి కుడి చెయ్యి అంటూ కనుక అభ్యంతరం లేకపోతే ఒంటి చేతి నమస్కారం చేస్తాను అన్నాడు రాజేష్ అహల్య వైపు చూస్తూ. ఆ మాటలకు తలెత్తి తెల్లబోతున్నట్లుగా చూసింది అహల్య. సుదేష్ణాదేవి మటుకు నవ్వుతూ అంత ఒంటి చేత్తో అవస్థపడి నమస్కారం చేయకపోతే ఏం అంది. రాజేష్ కూడా నవ్వేశాడు. అంతేనండి, అదొక మర్యాద అని మనసులో ఆమెను పరిచయం చేయలేదేం అనుకున్నాడు. అతని మనసులో మాట గ్రహించినట్లు నీ గురించి అమ్మాయికి చెప్పాను బాబు, ఉదయం తొందరపడి నిన్నేమిటో అడిగేసిందట కదూ నవ్వుతూనే అంది సుదేష్ణాదేవి. రాజేష్ ఓసారి తలెత్తి అహల్య వంక చూశాడు. పళ్ళెంలో వేలితో రాస్తూ కూర్చుంది. పర్వాలేదులేండి, ఆవిడ అడిగిన దానికి సమాధానాలు వెంటనే చెప్పబోయాను కానీ వినిపించుకోకుండా ఆవిడే వెళ్ళిపోయారు అన్నాడు. మా అహల్యకు తొందర జాస్తి అహల్య వంక చూస్తూ అన్నారావిడ. మూతి సున్నాలా చుట్టి కోపంగా చూసింది అహల్య. చూసావా బాబు, ఆ ముక్కు మీద కోపం కూడా ఎక్కువే. పో ఆంటీ, నేనెక్కడికి పోను, పెళ్లి చేస్తే నువ్వే వెళ్ళిపోతావు సుదేష్ణాదేవి నవ్వుతూనే అంది. ఏమిటంటీ బాధగా ముఖం పెట్టింది అహల్య. రాజేష్ సుదేష్ణాదేవి మాటలకి నవ్వుతూ అహల్య వంక చూశాడు. ఆమె నిండైన 2 బుగ్గల్లో ఎర్ర గులాబీలు అనేకం పూచాయి. తెల్లగా మల్లె మొగ్గలా ఉన్న ముక్కు చివర ఎర్రగా కందిపోయింది. భోజనం ముగించి రాజేష్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం గది తలుపులు దగ్గరకు వేసి ఉదయం వేసిన పెయింట్స్ ఆరతాయని కిటికీ తలుపులు తెరిచి ఉంచి తోటలోకి నడిచాడు రాజేష్. అలా నడుచుకుంటూ తోట చివరికంట సమాధులున్న చోటికి వెళ్ళాడు. ఆ సమాధులకు కొంచెం దూరంగా మరో చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు నానుకొని ఎత్తైన చెట్ల మధ్య నేల మీద లేవచ్చిన తివాచీ పరుచుకున్నట్లుగా ఉంది. మధ్య తెల్లగా ఎత్తుగా ఉన్న ఆ సమాధులు చూడడానికి ముద్దొచ్చేలా ఉన్నాయి. వాటినే చూస్తూ కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తూ. ఏమిటి నాయనా, చీకటి పడుతున్నా అలా కూర్చుండిపోయావు అన్న మాటలతో మళ్ళీ వర్తమానంలోకి వచ్చాడు రాజేష్. ఎదురుగా సుదేష్ణాదేవి సమాధుల వద్ద దీపాలు వెలిగించడానికి వచ్చినట్లుంది. రాజేష్ లేచి నుంచుంటూ అబ్బే ఏం లేదండి అన్నాడు. ప్రకృతిలో లీనమైనట్లు కూర్చున్నావు, నేను వచ్చి నీ ప్రసన్నత పోగొట్టానేమో. ఎంత మాట, మీరొచ్చి గుర్తు చేయకపోతే ఈ చీకటిలో అలాగే కూర్చుండిపోయేవాడినేమో నవ్వుతూ అన్నాడు రాజేష్. అందుకే అంటాను నేను, ఎంతైనా మీలాంటి కళాకారులు అదృష్టవంతులని. అలా ప్రకృతిలో లీనమై కూర్చోవడం మాలాంటి సామాన్యులకు సాధ్యమా? సుదేష్ణాదేవి అంటూనే తమ పని ముగించారు. ఆవిడ దీపాలు ముట్టించే వరకు మౌనంగా ఉన్న రాజేష్, చూడండి, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు. ఆశ్చర్యంగా చూసిందావిడ. అభ్యంతరం ఏముంది, అడుగు బాబు. ఈ సమాధులు ఎవరివి? సుదేష్ణాదేవి ముఖంలో రంగులు మారిపోయాయి ఆ మాటలు వినడంతోనే. అది గమనించిన రాజేష్ ఎందుకు అడిగానా అనుకున్నాడు. మా అక్కయ్య, అదే వరూదిని ఫోటో నీకు చూపించాను కదూ అందామె మెల్లగా. అవును, హాల్లో గోడకుంది కదూ. ఆవిడ చెప్పబోయేదేమిటో అర్థం కాలేదు రాజేష్కి. ఇదిగో ఈ కుడిపక్క సమాధి మా అక్కయ్య వరూదినిది సమాధి వంక చూస్తూ అంది సుదేష్ణాదేవి. ఆమె ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజమా? మరి అవతలిది విస్మయంగానే అడిగాడు రాజేష్. సుదేష్ణాదేవి నిట్టూర్చింది. అదా, ప్రేమ కోసం ప్రాణాలను సైతం త్యజించిన ఒక పవిత్ర ప్రేమమూర్తి సమాధి. ఆ మాటలు బరువుగా వచ్చాయి ఆమె నోటి నుండి. ఆశ్చర్యంగా చూశాడు రాజేష్. అంటే ఏముంది బాబు, అదంతే, ఇంకేం చెప్పలేదు ఆమె. అంతకంటే చెప్పడానికి ఆవిడకి ఇష్టం లేదని గ్రహించాడు. ఆవిడ వరూదిని నిలయం వైపు నడక సాగించింది. ఆమెకు పక్కగా కొంచెం ఎడంగా వెనక్కు చేతులు కట్టుకొని తలంచుకుని నడుస్తూ, రోజూ మీరింత శ్రద్ధగా దీపారాధన చేస్తుంటే ఆ సమాధులు మీ తల్లిదండ్రులవేమో అనుకున్నాను అన్నాడు రాజేష్. నడుస్తున్న సుదేష్ణాదేవి ఆగిపోయి రాజేష్ వంక తిరిగింది. ఆ చర్యకు హడలిపోయాడు రాజేష్. తనేం తప్పుగా మాట్లాడలేదు కదా. అంతలోనే ఆవిడ నవ్వింది సన్నగా. మా తల్లిదండ్రుల సమాధులు అనుకున్నావా బాబు? అయినా మా వంశంలో సమాధులు కట్టే ఆచారమే లేదు, ఎందుకు కడతాం? సమాధానం చెప్పు అన్నట్లుగా చూసిందావిడ. ఆ మాటలతో చకితుడై చూశాడు రాజేష్. ఏమిటి ఈవిడ, ఒక పక్క అది మా అక్కయ్య సమాధి అంటుంది, మరో పక్క మా వంశంలో ఆ ఆచారమే లేదంటుంది. మరి మీ అక్కయ్య? తడబడుతూ సంశయంగా ఆగిపోయాడు రాజేష్. నీ సంశయం నాకు అర్థమైంది రాజేష్, గంభీరంగా తల పంకిస్తూ అందామే. మా కుటుంబాలలో వివాహం అయిన వాళ్ళని ఖననం చేస్తారు, వివాహం కాకుండా అంటే మా అక్కయ్య లాంటి వాళ్లను సమాధి చేస్తారు. అది మా ఆచారం బాబు అంటూ కళ్ళజోడు సవరించుకుంటూ చెప్పిందావిడ.
అలాగా, అంటే మీ అక్కయ్య గారికి వివాహం కాలేదన్నమాట. "ఉహుం" అంటూ తిరిగి బయలుదేరింది ఆవిడ. రాజేష్ నడక సాగించాడు ఆమె పక్కగా. ఆ సమాధుల్లో ఒకటి ఆమె అక్కయ్యదన్నమాట. మరి మరి ఆ పక్క సమాధి? ఈవిడేమో ఒక పవిత్ర ప్రేమమూర్తిది అన్నారు. ఎవరా ప్రేమమూర్తి? స్త్రీయా పురుషుడా? ఎంత ఆలోచించినా తట్టలేదు రాజేష్కి. ఇంకా ఆ విషయం గురించి ఆవిడ్ని తరిచి అడగడానికి ధైర్యం చాలలేదు. ఇద్దరూ మౌనంగా నడుచుకుంటూ వస్తున్నారు. కొంచెం దూరంలో ఫౌంటైన్ గట్టు మీద ఎవరో కూర్చుని ఉండడం కనిపించింది. తెల్లని ధవళ వస్త్రాలలో గట్టు మీద కూర్చుని ఉన్నదామే. ఏ దేవలోకం నుంచో దిగి వచ్చిన దేవతేమోనన్న భ్రమ కలిగిందో క్షణం. అంతలోనే అక్కడి నుండి లేచిందా వ్యక్తి. అహల్య చెక్కిన శిల్పంలా నడిచి వస్తున్న అజంతా సుందరిలా, సజీవంగా కదులుతున్న సౌందర్యంలా ఉంది. అంత దూరం నుంచే తమకు వస్తున్న అహల్యను చూసి, "చూడు రాజేష్, నువ్వు చిత్రకారుడు అని అహల్యకు చెప్పాను. నువ్వు చిత్రించిన చిత్రాలు చూడాలని కుతూహలపడుతోంది" అన్నారావిడ. "అంత పెద్ద చిత్రకారుడిని కాననుకోండి, కానీ చూడాలని ఉంటే నా వద్ద ఉన్నవి చూపిస్తానంటూనే ఆవిడ తననే నేరుగా అడగొచ్చు కదా అనుకున్నాడు. ఆంటీ గోముగా పిలుస్తూ ఆమె దగ్గరగా వచ్చింది అహల్య. "ఏమిటమ్మా?" సుదేష్ణాదేవి అనురాగంగా అడిగింది. అహల్య ఒకసారి రాజేష్ కేసి, మరోసారి సుదేష్ణాదేవి కేసి చూసింది. అర్థమైందిలే, అదే సంగతి చెప్తున్నాను అతనితో." ఆవిడ నవ్వుతూ రాజేష్ కేసి తిరిగి, "చూసావుటయ్యా, నువ్వు వేసిన చిత్రాలు చూస్తానని నీతో చెప్పమని ఒకటే అడుగుతోంది" అన్నారావిడ. "నన్నే అడగొచ్చు కదండి నేరుగా." మనసులోని మాట పైకి అనేశాడు రాజేష్. ఉదయం జరిగిన సంఘటనకి అమ్మాయి ఇప్పుడు సిగ్గుపడుతోంది. సుదేష్ణాదేవి గలగలా నవ్వారు. "పో ఆంటీ, అదేం కాదు" ఉడుక్కుంది అహల్య. "పోనీలే, చెప్పానుగా, వెళ్ళి చూడమ్మా" మళ్ళందావిడే. "వద్దులేండి, నేనే హాల్లోకి తీసుకొస్తాను" అన్నాడు తొందరగా రాజేష్. "అదేమిటయ్యా బాబు, అహల్య వచ్చి చూస్తుంది అని వెళ్ళి చూడమ్మా, నాకు వేరే పనుంది, వెళతాను" అహల్యతో అని సుదేష్ణాదేవి వాళ్ళని దాటుకుని ముందుకు సాగిపోయారు. అప్పటికే తోటంతా కరుచీకట్లు కమ్ముకుంటోంది. రాజేష్, అహల్య మౌనంగా నడక సాగించారు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎవరు ముందు మాట్లాడాలో తోచలేదిద్దరికీ. ఆమె ఏమైనా మాట్లాడుతుందేమోనని ఆమె వంక చూశాడు రాజేష్. అదే సమయంలో అతనేమైనా అంటాడేమోనని అతని కేసు చూసింది అహల్య. చటుక్కున చూపులు మరల్చుకున్నాడు రాజేష్. చివరికి అతనే అన్నాడు, "మీరడిగితే కాదంటానా? మీ ఆంటీ చేత అడిగించారు" అని. "ఆహా, అందుకు కాదు." మాటలు తడబడినాయి అహల్యకు. అసలు ఒకరికి భయపడడం, జంకడం లాంటివి అహల్యకు బొత్తిగా అలవాట్లేదు. చిన్నప్పటి నుండి అటువంటివి. ఆమెకు మాటలు తడబడ్డాయి రాజేష్ సమక్షంలో. మరి అర్ధోక్తిలో ఆగాడు ఆమె వంక చూస్తూ. అహల్య నేత్రాలు గబగబా చలించాయి. "నేరుగా మిమ్మల్ని అడగడానికి నాకంతగా పరిచయం లేదు కదా" అంది చిన్నగా. "మరి పరిచయం లేకపోయినా నా మీద కోపం తెచ్చుకున్నారే?" నవ్వుతూ ఆమె వంక చూశాడు. అహల్య ముఖం మందారంలా ఎర్రబడిపోయింది. అయినా అంతలోనే సర్దుకుంటూ, "అవును, అడిగాను, తప్పేముంది, పరిచయం ఉంటే ఎందుకు అడుగుతాను" అంది. ఆశ్చర్యంగా చూశాడు రాజేష్. అంతవరకు ఆమెలో కనిపించిన ముగ్ధత్వం మాయమైపోయింది. ఆమె తొందరపాటు, ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా ఎదుటి వ్యక్తులతో మాట్లాడడం ఆమెలో లోపంగా కనిపించలేదు రాజేష్కి. "మీరు పట్నంలో ఏ కాలేజీలో చదువుతున్నారు?" మాట మార్చాడు రాజేష్. చెప్పింది అహల్య. "మరి మీ తల్లిదండ్రులు?" "లేరు, విదేశాలకు వెళ్ళారు. డాడీ, మమ్మీ. నాకు ఆంటీ దగ్గర బాగా అలవాటు, అందుకే సెలవు రాగానే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంటాను" అంది కళ్ళు చక్రాల తిప్పుతూ. ముందు తను గదిలోకి వెళ్ళి లైట్ వేసి, "రండి" అంటూ అహల్యను ఆహ్వానించాడు. అహల్య లోపలికి వెళ్ళింది. గది చాలా నీట్గా సర్ది ఉంది. ఎక్కడి వస్తువులు అక్కడ పొందిగ్గా అమర్చి ఉన్నాయి. "కూర్చోండి" అంటూ కుర్చీ ఒకటి ఆమె ముందుకు జరిపాడు రాజేష్. "పర్వాలేదులేండి" నుంచునే గోడలకున్న చిత్రాలను పరీక్షగా చూడసాగింది. రాజేష్ పెయింట్ చేసిన కొన్ని చిత్రాలు అల్మరాలోంచి తెచ్చి టేబుల్ మీద పెట్టి, "ఇవి ఆయిల్ పెయింట్స్" అన్నాడు. అహల్య టేబుల్ దగ్గరగా వచ్చి ఒక్కొక్క చిత్రం చూడసాగింది. "ఇవన్నీ చాలా మటుకు ఆధునిక చిత్రకళ, ఇంకా ప్రావీణ్యం సంపాదించలేదు. నవ్వకండేం చూసి" అన్నాడు రాజేష్. అహల్య చిత్రాలు చూస్తున్నదల్లా తలెత్తి సూటిగా చూసింది అతని వైపు. "నాకసలు చిత్రకళ గురించి తెలియనే తెలియదు, ఇంకా నేనెందుకు నవ్వుతాను చెప్పండి" అంది సౌమ్యంగా. వింతగా చూశాడు రాజేష్. "అది కాదు, అసలు మీకు ఆధునిక చిత్రకళపై ఉన్న అభిప్రాయం ఏమిటో చెప్పండి" అన్నాడు. "భలే వారే, నాకసలు ఈ కళ గురించి ఏమీ తెలియదని చెబుతుంటే అభిప్రాయం అడుగుతారేమిటి?" నవ్వుతూ అంది అహల్య. "ఆహా, మీ నవ్వు అబద్ధమని చెబుతోంది.
అంతలోనే ముఖం సీరియస్గా పెట్టుకుంది అహల్య. మీరు నమ్మకపోతే నేనేం చెయ్యను. చిత్రకారులు వేసిన చిత్రాలు చూడడం నాకిదే ప్రథమం. అంటే మీరు నమ్మరేమో కదూ అంది. తెలియదన్న నామోషి పడకుండా నిర్మోహమాటంగా చెబుతున్న ఆమె ప్రవృత్తి అతనికి నచ్చింది. పోనీలేండి, ఈ చిత్రాలు ఎలా ఉన్నాయి, కలర్ కాంబినేషన్ అవి అంటూ ఆగిపోయాడు సంశయంగా. గొప్పవాళ్ళెప్పుడు గొప్పవాళ్ళమని చెప్పుకోరు అంది నవ్వుతూ. అంటే అంటే ఏముంది, మీరు నిజం చెప్పకపోయినా ఈ చిత్రాలు చూస్తుంటే చెయ్యి తిరిగిన చిత్రకారుడి చిత్రాలా ఉన్నాయి అంది అహల్య ఒక చిత్రం వంక తదేకంగా చూస్తూ. అయితే మీకు పొగడడం కూడా తెలుసన్నమాట. చురుగ్గా చూసింది అతని వైపు. ఏం మీకు పొగిడించుకోవడం ఇష్టమా? మీలాంటి వారు పొగిడితే పొగిడించుకోవాలనే ఉంది సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రాజేష్. అహల్య చూపులు తిప్పేసుకుంది విసురుగా. రాజేష్ మళ్ళీ మాట్లాడలేదు. అహల్య అన్ని చిత్రాలు వరుసగా చూసింది ఓపిగ్గా. అందులో ఆయిల్ పెయింట్స్ చిత్రాలు, వాటర్ కలర్స్ చిత్రాలు, కొన్ని పోర్ట్రేట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క చిత్రం ఒక కళాఖండంగా కనిపించింది అహల్యకు. అన్నింటిలోకి ఒక చిత్రం మరీ ఆకర్షించింది ఆమెను. అది రతి మన్మధుల చిత్రం. ఆ చిత్రం కేసి చూస్తూ తనను తాను మర్చిపోయింది అహల్య. చూసిన కొద్దీ చూడాలనిపించే చిత్రం. కళ్ళు తిప్పుకోనివ్వని రంగుల కలయిక అలాగే నిలబడిపోయింది చూస్తూ. తన్మయంగా నిలబడి ఆ చిత్రాన్ని తదేకంగా చూస్తుంటే వెనక నుంచి రాజేష్ ఆమెనే చూస్తూ నుంచున్నాడు. మంచు లాంటి తెల్లని వస్త్రాలలో లైట్ వెలుగులో మరీ మెరిసిపోతుంటే కదలక మెదలక బొమ్మలా నించున్న ఆమె సజీవంగా స్పందిస్తున్న చిత్రంలా అనిపించింది రాజేష్కు. అంతలోనే చటుక్కున వెనక్కి తిరిగిన అహల్య రాజేష్ తనకేసి చూస్తూ ఉండడం గమనించి తడబడిందోసారి. కానీ తన తడబాటు పైకి కనిపించనీయక, ఈ చిత్రం ఎప్పుడు వేశారు అంది చిత్రాన్ని చూపిస్తూ. దాని మీద డేట్ ఉంది కదూ అన్నాడు చిత్రం ఒక మూలగా వేసిన తారీఖు చూపిస్తూ. ఓహో, నేను చూడనే లేదు, 2 నెలలైందన్నమాట అంటూ ఆ చిత్రాన్ని టేబుల్పై పెట్టి మరో చిత్రం చేతిలోకి తీసుకుంది. ఆ చిత్రం కింద రూపాలు అని ఉంది. నిజానికి ఆ చిత్రంలో ఉన్న రూపమేమిటో అర్థం కాలేదు అహల్యకు. కొంచెంసేపు అటు ఇటు తిప్పి చూసి చివరికి రాజేష్ని అడిగేసింది. ఏమిటండి ఈ రూపాలు అంటూ? బాగా చూడండి, ఏమిటో తెలుస్తుంది. ఏమిటో ఇది, ఆధునిక చిత్రకళ అన్నారు కదూ, అన్ని పిచ్చి గీతల్లానే ఉన్నాయి నా కళ్ళకి అంది సన్నగా నవ్వుతూ అహల్య. చూశారా, అలా అర్థం కాకుండా ఉండేదే ఆధునిక చిత్రం. ఇలా ఇవ్వండి అంటూ ఆమె చేతిలోని చిత్రాన్ని అందుకొని తీసుకెళ్లి టేబుల్పై గోడకు ఆంచిపెట్టాడు. కొంచెం దూరంగా వెళ్ళి దానికి ఎదురుగా నుంచుని చూడండి. ఇక్కడి నుంచి ఆ చిత్రంలో మీకేం కనిపిస్తుందో చెప్పండి అన్నాడు. అహల్య అతని పక్కగా వచ్చి నుంచుని చిత్రం వంక చూస్తూ, అందులో ఎవరో మనిషి రూపం కనిపిస్తుంది అంది అతని కేసి చూసి విస్మయంగా. ఇలా రండి. మరో పక్కకు వెళ్ళాడు. అలాగే వెళ్ళి చూసింది అహల్య. ఈసారి స్పష్టంగా అనేక వ్యక్తుల రూపాలు కనిపించాయి. అలాగే వివిధ కోణాలలో నుంచి చూసిన అహల్యకు అన్ని కోణాల నుంచి మరీ స్పష్టంగాని రూపాలు అనేకం ఆ చిత్రంలో కనిపించాయి. ఆశ్చర్యపోయింది. చూశారా, అదే రూపాలు చిత్రం అన్నాడు రాజేష్. ఏమో బాబు, అదంతా మీకే తెలియాలి. ఏ కళలోనూ ప్రవేశం లేని నేనేం చెప్పగలను? అలా అనకండి, కుతూహలం ఉంటే తెలుసుకోలేనిది ఏముంది? రాజేష్ 2 చేతులు కట్టుకొని టేబుల్ కాన్కుని నించున్నాడు. కొన్ని విషయాలు కుతూహలంగా ఉన్నా వంటబట్టవు. అయితే ఏ కళలో ప్రవేశముంది మీకు? అన్నిట్లోనూ ప్రవేశముంది, అన్నీ మధ్యలోనే ఆగిపోయాయి అంది నవ్వుతూ. మరింకనేం, గొప్పవాళ్ళెప్పుడు గొప్పవాళ్ళమని చెప్పుకోరట కదూ చిలిపిగా చూస్తూ అడిగాడు రాజేష్. నవ్వాపేసింది అహల్య. మాటకు మాట బదులు తీర్చేశారన్నమాట. రాజేష్ నవ్వాడు చిన్నగా. ఇవేనా మీరు వేసినవి, ఇంకా ఉన్నాయా అని అడిగింది అహల్య. ఇంకా కొన్ని ఇంటి వద్ద ఉన్నాయి. మీ చిత్రాలను ఎప్పుడైనా ప్రదర్శనకి ఇచ్చారా? కళాభవన్లో 4-5 సార్లు నా ఆర్ట్ ఎగ్జిబిట్ చేశారు. ఈ రతి మన్మధుల చిత్రం కొంటామని చాలామంది ముందుకొచ్చారు, కానీ అమ్మడం ఇష్టం లేకపోయింది. నిజమే, ఆ చిత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు నిలబడే మాట్లాడుతున్నారు, కూర్చోండి. అహల్య కుర్చీలో కూర్చుంది. మీరు పోర్ట్రైట్ వేయగలరా? ఏం వేయించుకుంటారా? నేనా? తుళ్ళిపడినట్లు అడిగింది అహల్య. అవును, ఏం, ఒక్క 2 రోజులు శ్రమపడితే వేసిస్తాను. అనవసరం, నేను మిమ్మల్ని వేసిమ్మని అడగలేదే. అహల్య కంఠంలో కోపం తొంగి చూసింది. ఏం, తప్పేం లేదు కదా? తెల్లబోయి చూశాడు రాజేష్. తప్పున్నా లేకపోయినా అది అనవసరం అంటూనే విసురుగా లేచి విసురుస గది బయటకు నడిచింది అహల్య. కంగారు పడ్డాడు రాజేష్. చూడండి, వెరీ సారీ. అతిగా పోయినందుకు ఏదో చెప్పబోయాడు. మాట్లాడకండి విసురుగా అనేసి జరజరమని పారిపోతున్న
తెల్ల నాగులా వెళ్ళిపోయిందామె. వెనక్కైనా చూడకుండానే హతాశుడైపోయాడు రాజేష్. అహల్య వెళ్ళిన వైపే చూశాడోసారి. పిచ్చిగా ఏమన్నాడు తను? తప్పుగా మాట్లాడలేదే, ఎందుకంత కోపం తెచ్చుకుందావిడ? బొత్తిగా చిన్నపిల్లల మనస్తత్వంలా ఉంది అనుకున్నాడు. సుదేష్ణాదేవి మధ్యాహ్నం భోజనాల దగ్గర అన్నమాట గుర్తుకొచ్చింది. మా అమ్మాయికి ముక్కు మీద ఉంటుంది కోపం అని. నిజంగా అంతే, లేకపోతే ఇప్పుడంతగా కోపం తెచ్చుకొని విసురుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంతైనా తన ఆమెతో జాగ్రత్తగా మెలగాలి, ఎక్కువ చనువు పెంచుకోకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అప్పుడే రాజేష్ కథ కొనసాగుతుంది.